హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 10వ భాగాన్ని వినేద్దాం. అతని మాటలు విని చిరాగ్గా, ఏమిటి సార్ అలా మాట్లాడుతున్నారు? మీరు చూస్తూనే ఉన్నారు కదా, వెళ్ళి ఆపకపోయారా? అప్పుడు వెళ్లకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయినా మంజు ఏమీ ఊరికినే కొట్టలేదు కదా, వాళ్ళు తప్పు చేశారు అందుకే కొట్టింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళనేది కాలేజీలో అందరికీ తెలుసు. మంజు ఎప్పుడూనే చెప్పింది, చెప్పేది వాళ్ళకి బుద్ధి. సుమతి వాళ్ళు ఆపబట్టే వాళ్ళని ఏమీ అనలేదు, కానీ ఈరోజు డైరెక్ట్గా మంజుని అన్నారు. వాళ్ళ కామెంట్లు విన్న ఆడపిల్ల ఎవరు ఊరుకోరు, అలాంటిది మంజుని అన్నారు, అందుకే ఇలా బుద్ధి చెప్పింది అని రమా మేడం స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయారు. ఇందులో ప్రిన్సిపల్ కలగ చేసుకుని అందరినీ క్లాస్కి వెళ్ళమని చెప్పి శరత్ని తీసుకుని తన రూమ్కి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళి శరత్ని సోఫాలో కూర్చోబెట్టి, సారీ శరత్, మంజు తరపున. అయ్యో సార్, మీరు సారీ చెప్పడం ఎందుకు? ఎందుకంటే నువ్వు మా అల్లుడివి కాబట్టి. మంజు నాకు కూతురుతో సమానం. నీకో విషయం చెప్పాలి శరత్, అందరికీ మంజుని చూస్తే బాగా పొగరు కనపడుతుంది, కానీ తనకు అసలు పొగరే ఉండదు. అలా కనబడేటట్లు బిహేవ్ చేస్తుంది. కోపం కూడా ఎక్కువే. కోపం వస్తే ఆ కోపంలో ఏమి చేస్తుందో చూసుకోదు, కానీ మనసు మటుకు చాలా మంచిది. తన ముందు ఏమన్నా తప్పు జరిగితే అసలు చూస్తూ ఊరుకోదు, ఎదిరిస్తుంది. అలాంటిది ఈరోజు తననే కామెంట్ చేసేసరికి ఇలా చేసింది. మాకంటే చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది, ఇక నువ్వు కూడా అలవాటు చేసుకోవాలి అని నవ్వుతారు. సార్, అసలు వాళ్ళు ఏమన్నారు మంజుకు అంత కోపం రావడానికి? అక్కడ జరిగింది చెప్పారు వాసు గారు. ఆ మాటలు విని శరత్కి కూడా కోపం వచ్చింది. ఆ మాటలు విని మంజు చేసిన దాంట్లో తప్పు లేదు, కానీ ఇందాక రవి సార్ ఎందుకు మంజుపై అంత ఫైర్ అయ్యారు? ఎందుకంటే మంజు చేతిలో ఒకసారి బుక్ అయ్యాడు, అందుకులే. అవునా సార్, మంజుతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఫ్యూచర్లో నేనెన్ని దెబ్బలు తినాలో అన్నాడు. ఆ మాటకి ప్రిన్సిపల్ కూడా నవ్వేశారు. మంజు అక్కడి నుండి క్లాస్ రూమ్కి వెళ్ళింది. మంజు వెంట అనిత, సుమతి వెళ్ళారు. క్లాస్ రూమ్కి వెళ్ళగానే అనిత చేయి పట్టుకుని, సారీ అనిత, నేను సార్ వస్తారు మధ్యలో అనుకోలేదు, వాడికి తగలాల్సిన దెబ్బ సార్కి తగిలిందని బాధపడుతుంది. అయ్యో వదిన, నువ్వు కావాలని చేయలేదు కదా, అలా జరిగిపోయింది, దానికి నువ్వేం చేస్తావు, బాధపడ మాకు అని సుమతికి సైగ చేసి నేను క్లాస్లోకి వెళ్తాను అంది. సరే వెళ్ళు అని ఏదో గుర్తుకొచ్చి, నేను ఇప్పుడే వస్తానని ఫోన్ తీసుకుని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, డబ్బులు కావాలి, నేను వాసు అంకుల్ దగ్గర తీసుకుంటాను, మీరు అంకుల్కి ఇచ్చేయండి అని ఫోన్ పెట్టి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళింది. ప్రిన్సిపల్ రూమ్లో శరత్ కూర్చొని ఉన్నాడు ఒక పక్క. మంజు లోపలికి వచ్చి, అంకుల్, నాకు అర్జెంటుగా 5,000 కావాలి, నేను డాడీతో మాట్లాడాను, మీకు ఇస్తారన్నారు, నాకు ఇప్పుడు డబ్బులు ఇవ్వండి అంది. ఇప్పుడు నీకు డబ్బులు ఎందుకు మంజు? అదే అంకుల్ రమణ బ్యాచ్కి ఇవ్వడానికి, వాళ్ళు ఇంకా అలాగే ఒక గంట ఉంటే ఆ దెబ్బలకి ఖచ్చితంగా జ్వరం వస్తుంది, అందుకే వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పులు తగ్గుతాయి, అందుకని. ఇది మరీ బాగుంది, నువ్వే కొట్టి మళ్ళీ నువ్వే ట్రీట్మెంట్కి డబ్బులు ఇస్తున్నావు. ఏంటి అంకుల్ అలా అంటారు? వాళ్ళు నన్ను కామెంట్ చేశారు, అందుకే కొట్టాను. ఇలా వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు చేసిన ఏదో పని చెప్పలేరు, అలాగని ఆ నొప్పులు భరించలేరు, అందుకని. మరైతే శరత్ సంగతి ఏంటి? ఏముంది అంకుల్, అది ఎక్సర్సైజ్ బాడీలే, నా పంచ్ని తట్టుకుంటుంది, మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. అయినా అంతమంది ఆఖరికి మీరు కూడా అలా నించుని చూస్తున్నారు కదా, మధ్యలో ఆయనకి ఎందుకు అంత పెద్ద పుడింగ్లా మధ్యలోకి వచ్చారు? నా చేత పంచి తిన్నారు. అయినా నా చేతి పంచి తినాలంటే అదృష్టం ఉండాలి. నాకు ముందు డబ్బులు ఇవ్వండి అంకుల్ అని వాసు గారు డబ్బులు ఇస్తే అవి తీసుకుని వెళ్ళడానికి డోరు వైపుకి తిరిగి అక్కడ సోఫాలో కూర్చొని తన వైపే కోపంగా చూస్తూ కూర్చున్న శరత్ని చూసి ఒక్క నిమిషం షాక్ అయ్యి, వస్తే మంజు, నీకు ఈ మధ్య బాగా నోటి దురుసు ఎక్కువైంది, నువ్వు అన్న మాటలు విన్నట్టున్నాడు, అందుకే అలా చూస్తున్నాడు. అసలే ఇప్పటికే నీ మీద పీకల వరకు కోపం ఉంది, ఇప్పుడు నువ్వు అన్నవి కూడా ఆ కోపానికి యాడ్ అయినాయి అని అనుకుని మొహం మీదకి ఒక నవ్వు తెచ్చుకొని, శరత్ సార్, మీరు ఇక్కడే ఉన్నారా, దెబ్బ బాగా తగిలిందా అని అడిగింది. దెబ్బ తగలలేదు మంజు, అసలే నాది ఎక్సర్సైజ్ బాడీ అయ్యే, పైగా నీ చేతి పంచి తినాలంటే అదృష్టం ఉండాలి కదా అంటే అంతా వినేశారా? మొత్తం అన్నాడు. నొప్పిగా ఉందా అని దగ్గరికి వెళ్ళబోయి అక్కడే ఆగి, అంకుల్ దగ్గర జెల్ ఉంది, అది రాసుకోండి, నొప్పి తగ్గిపోతుంది అని, అంకుల్ సార్కి జెల్ ఇవ్వండి అని ఇంకొక మాట అవకాశం ఇవ్వకుండా బయటకి జంప్ అయింది. మంజు వెళ్ళడం చూసి నవ్వుతూ, మంజు చెప్పింది నిజమే శరత్, ఎవరికి ఉంటుంది చెప్పు, బెల్లం చేతి పంచి తినే అవకాశం అది నీకు దక్కింది. ఏ మాటకు ఆ మాట. మంజు చేతి దెబ్బ ఎలా ఉంది అన్నాడు వాసుగారు నవ్వుతూ. సార్, మీరు కూడానా? బాబోయ్, కాలేజీలో అందరూ చెప్తే ఏమో అనుకున్నాను, కానీ ఈరోజు కళ్ళతో చూసి తన చేతి దెబ్బ తినేసరికి తెలిసింది. చిన్నప్పటి నుంచి అంతే, ఎవరన్నా తప్పుగా మాట్లాడినా తప్పుగా ప్రవర్తించినా అస్సలు ఊరుకోదు. ఇలాగే తను మళ్ళీ ఇలాగే వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు ఇస్తుంది.
మంజు మనసు చాలా మంచిది. పొగరుగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఎవరిని ఊరికే బాధకు గురి చేయదు. అందరినేమో కానీ నన్ను మాత్రం బాగానే బాధ పెట్టింది. తను చేసిన పని ఎవరికీ చెప్పుకోలేని విధంగా బాధ పెట్టింది అని అనుకున్నాడు. ఇంతలో వాసు గారి ఫోన్ మోగింది. ఫోన్ చూసి మీ మామయ్య ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. ఏమిటి రాజా, పొద్దున్నే ఫోన్ చేశావు? ఏం లేదురా, ఇందాక మంజు ఫోన్ చేసి డబ్బులు కావాలి, అంకుల్ని అడిగి తీసుకుంటాను, మీరు అంకుల్కి ఇచ్చేయండి అని ఇంకో మాట మాట్లాడే అవకాశం లేకుండా ఫోన్ పెట్టేసింది. అసలు ఏం జరిగింది? మళ్ళీ ఎవరైనా కుమ్మిందా ఏంటి? నీ గెస్ కరెక్టరా. తనని కామెంట్ చేశారని ఒక బ్యాచ్ని కుమ్మింది. వాళ్ళని ఆపడానికి వెళ్ళిన నీ అల్లుడికి కూడా ఒక పంచ్ ఇచ్చింది. ఏమిటి, శరత్ని కూడా కొట్టిందా? అసలు చంటికి రాను భయం లేకుండా పోతుంది. నేను శరత్కి ఫోన్ చేసి మాట్లాడతాను, నీతో తర్వాత మాట్లాడతానుండు అని ఫోన్ పెట్టబోయారు. హలో మామయ్య, నేను ఇక్కడే ఉన్నాను. బాబు శరత్, సారీ నాన్న. అయ్యో ఎందుకు మామయ్య సారీ? మంజు చేసిన పనికి. మంజు ఏమీ కావాలని కొట్టలేదు కదా, నేనే మధ్యలో వెళ్ళాను. వాడికి తగలాల్సిన దెబ్బ నాకు తగిలిందిలే. కానీ ఏ మాటకు ఆ మాట. మావయ్య, మంజుకి పంచ్ పవర్ బాగా ఉంది. మంజు చేతి దెబ్బ తిన్నా నాకే ఒక క్షణం కళ్ళు బయలు గమ్మాయి. ఇంకా వాళ్ళ పరిస్థితి ఊహించుకోండి. తెలుసు బాబు, మంజు పవర్ అసలే కరాటీలో బ్లాక్ బెల్ట్ తను. అందుకేగా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు ఇస్తుంది. మావయ్య, ప్రిన్సిపల్ సార్కి డబ్బులు నేను ఇచ్చేస్తాను, మీరు వరి అవ్వద్దు. అయ్యో శరత్, వద్దు బాబు, నేను ఇస్తాను వాసుకి. మావయ్య, ఇప్పుడు మంజు మీ కూతురు కాదు, నా భార్య. తన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నాది. అందుకే నేను ఇస్తాను. ఇదంతా వింటున్న వాసు గారు ఇంకా ఆపండి మీరు. ఏమిటి, ఒక కూతురు ఒకరికి భార్య అని ఇది అయిపోతున్నారు? మంజు నాకేం కాదా? నేను ఇవ్వకూడదా? ఒరే వాసు, అలా అంటావేంట్రా? మంజు నాకెంతో నీకు అంతే. నా వైపు నుండి ఓకే, కానీ శరత్ నువ్వు తేల్చుకుంటాంలే. ఏమి లేవు మంజుకి, నేను ఇచ్చాను అంతే. ఇంకా మీ ఇద్దరు మాట్లాడద్దు. సరేరా వాసు, ఇంకొంటాను. బాబు శరత్, జాగ్రత్త. అసలు దాంతో ఎలా పడతావులే కానీ ఎప్పుడు ఏదో ఒకటి ఇలా నెత్తి మీదకి తెస్తూనే ఉంటుంది. అదేం లేదులే మావయ్య, ఇంటిలో ఆల్రెడీ అందరూ మంజు సైడ్ వెళ్ళిపోయారు, మా అమ్మతో సహా. ఆ మాటకి వాసు, రాజశేఖర్ గారు ఇద్దరు నవ్వుతారు. బాబు, ఇంటిలో అందరూ బాగున్నారు కదా? అడిగానని చెప్పు. కుదిరితే ఈ వీకెండ్ ఒకసారి ఇంటికి రండి. అందరూ బాగున్నారు మావయ్య. ఈ సండే మంజు వస్తాను అంది స్కూటీ తెచ్చుకునేదానికి. అవునా, సరే మీరు కూడా రండి బాబు మంజుతో. చూస్తానులే మావయ్య. చూస్తాను కాదు, అందరూ రావాలి. నేను అమ్మకి కాల్ చేసి చెప్తాను. సరే మావయ్య, ఉంటాను, నాకు క్లాస్కి టైం అవుతుంది. ఓకే బాబు. ఓకేరా వాసు, ఉంటాను. కుదిరితే నువ్వు కూడా రా పద్మాన్ని తీసుకుని. సరేరా, ఉంటాను. సార్, ఇంక నేను వెళ్తాను, క్లాస్కి టైం అవుతుంది. చెంప పెయిన్గా ఉంటే క్లాస్ చెప్పకుండా టెస్ట్ కండక్ట్ చేయి. ఓకే సార్ అని శరత్ బయటకు వచ్చాడు. శరత్తో పాటు ప్రిన్సిపల్ కూడా బయటకు వచ్చారు. వచ్చి అక్కడ జరిగేది చూసి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూస్తూ నించున్నారు. ఇద్దరు అలా చూసుకుని కంగారుగా మంజు దగ్గరికి వెళ్ళారు. అసలు 10 నిమిషాల ముందు ఏం జరిగిందంటే, మంజు ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటకు వచ్చి దెబ్బలు తిని ఒక చెట్టు కింద కూర్చున్న రమణ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాయి దెబ్బలు అని అడిగింది. రమణ బ్యాచ్లో రమణ కాకుండా ఇంకా 4 ఉంటారు. ఆ బ్యాచ్లో వాళ్ళు భయపడుతూ, కొట్టి ఇంకా దెబ్బలు ఎలా ఉన్నాయని అడుగుతున్నావా? నేను ఎందుకు కొట్టానో మీకు నాకు ఇక్కడ అందరికీ తెలుసులే, కానీ ఇదైపోవద్దు. వాళ్ళు భయపడుతూనే, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏం లేదు, మీ దెబ్బలకి ఇంకో గంటలోపు ఇంజెక్షన్ చేయించుకోకపోతే ఆ నొప్పులకి ఖచ్చితంగా జ్వరం వస్తుంది. అందుకే ఇంజెక్షన్ చేయించుకోమని చెప్పడానికి, అలాగే హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. ఇలా దెబ్బలతో ఇంటికి వెళితే మీరు ఏమని చెప్తారు? ఒక అమ్మాయిని కామెంట్ చేశాను, అందుకే ఆ అమ్మాయి కొట్టిందని చెప్పుకోలేరు కదా. అందుకే ఈ డబ్బు తీసుకొని ముందు హాస్పిటల్కి వెళ్ళండి. ఏంటమ్మా, మా పిల్లల్ని కొట్టిందే కాకుండా ఇంకా వాళ్ళకి ఇచ్చినట్లు డబ్బులు ఇస్తున్నావా? వీళ్ళు ఈ మాటలు అంటున్నప్పుడే శరత్ ఇంకా వాసు గారు బయటకు వచ్చి అక్కడ జరిగేది చూసి ఇద్దరు అక్కడికి వెళ్ళారు. రమణ వాళ్ళ పేరెంట్స్ అలా అనగానే, చూడండి అంకుల్, నేనేమీ కావాలని కొట్టలేదు, మీ వాళ్ళే నన్ను కామెంట్ చేశారు, అందుకే కొట్టాను. ఏమిటి, కామెంట్ చేస్తేనే కొడతావా? వాళ్ళు ఎలా చేశారో కామెంట్ మీకు తెలుసా? కాలేజ్ అన్నాక కామెంట్ చేస్తారు, ఆ మాత్రం దానికి ఇలా కొడతావా? అయినా నిన్ను కాదు, నిన్ను ఇలా పెంచినందుకు నీ పేరెంట్స్ అనాలి. అలాగే నీలాంటి పొగరుబోతుని ఎవరు చేసుకుంటారో కానీ వాడికి చెయ్యెత్తి దండం పెట్టాలి అన్నారు. తను అన్నప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ పేరెంట్స్ని అనగానే మంజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చూడండి, మీరెవరు నా పేరెంట్స్ని అనడానికి? ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు. మీకు తెలియకుండా మాట్లాడద్దు. మీలాగా నా పేరెంట్స్ ఏమీ నన్ను పెంచలేదు.
తప్పు జరిగితే అది తప్పని చెప్పమన్నారు కానీ మీలాగా వెనకేసుకొని రమ్మని చెప్పలేదు. ఇంకా నన్ను చేసుకున్నవాడు నన్ను భరిస్తాడో లేక ఇంకా ఏమైనా చేస్తాడన్నది అతని ఇష్టం. అయినా మీరెవరు నా వాళ్ళని అనడానికి? మీ పిల్లల్ని నేను కొట్టాను కాబట్టే నన్ను అనండి, అంతేకాని మీకు నా వాళ్ళని అధికారం లేదు. అయినా నేను కొట్టానని అంటున్నారు. వాళ్ళు ఏమన్నారో మీరు అడగరా? అడగాల్సిన అవసరం ఏముంది? కాలేజ్ అన్న తర్వాత ఇవన్నీ మామూలే కదా. అవునా అంకుల్? సరే, మీకు ఒక డెమో చూపిస్తాను, అది చూసి అప్పుడు మాట్లాడండి. ఏం చూపిస్తావు? వెయిట్ చేయండి అంకుల్. మీ అమ్మాయి కూడా ఈ కాలేజీలోనే ఫస్ట్ ఇయర్ చదువుతుంది కదా, సుధా. ఒకసారి తనని పిలిస్తే మీకు చూపిస్తాను. ఇంతలో రమణ, హేయ్ మంజు, ఇప్పుడు మా చెల్లెందుకు? ఎందుకంటావేంటి? నువ్వు చేసిన ఘనకార్యం మీ నాన్నకు కూడా తెలియాలి కదా. వద్దు మంజు, ప్లీజ్. ఏరా, నీ దృష్టిలో నీ చెల్లి ఒకటి, మిగతా అమ్మాయిలు ఒకటా? ఏం జరుగుతుందో చూస్తూ ఉండు, లేకపోతే మీ పేరెంట్స్ ముందే కొట్టి హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తాను. ఏమిటి రమణ భయపడుతున్నావు? మీరు చేయలేదు కదా, ఏదో చూపిస్తానంది, చూపించని. నాన్న వద్దు నాన్న, ప్లీజ్. రమణ, నువ్వు ఊరుకో. అమ్మాయి ఏదో చూపిస్తానన్నావు కదా, చూపించు. సుధాని పిలిచడానికి అని వెనక్కి తిరిగి అక్కడ శరత్ ఇంకా వాసు గారు చూసి ఒక్క క్షణం శరత్ చూపులతో చూపు కలిపి మళ్ళీ వెంటనే తల తిప్పి వాసు గారి దగ్గరికి వచ్చి, సార్, ఒకసారి ఫస్ట్ ఇయర్ సుధని పిలుస్తారా అని అడిగింది. ఓకే మంజు అని ప్యూన్ని పిలిచి సుధని పిలవమన్నారు. ప్యూన్ వెళ్ళి సుధని పిలిచాడు. బయట ఈ గొడవను స్టాఫ్ రూమ్లో ఉన్న లెక్చరర్లు అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఇంతలో సుధా అక్కడికి వచ్చింది. అక్కడున్న వాళ్ళని చూసి సుధా భయంగా మంజు వైపు చూస్తుంది. మంజు నార్మల్గా, చూడు సుధా, నిన్ను ఇక్కడికి పిలిచినందుకు సారీ. నువ్వే మీ పేరెంట్స్కి కాల్ చేసి నేను మీ అన్నయ్యలు కొట్టానని చెప్పావులే, కానీ ఎందుకు కొట్టాననేది నువ్వు చెప్పలేదు. చెల్లిగా మీ అన్నయ్యలకి సపోర్ట్ ఇచ్చావు, అది ఓకే. మరి నువ్వు ఒక ఆడపిల్లవే కదా. మరి ఆడపిల్లగా మీ అన్నయ్య తప్పు చేస్తే అది తప్పని చెప్పలేదే. నేను మీ అన్నయ్య చేసింది తప్పని చెబితే మీ నాన్నగారు వాళ్ళు నమ్మట్లేదు. అందుకే ఇందాక జరిగింది నీ మీద డెమో చూపిస్తాను. అందుకే నీకు ముందుగానే సారీ చెప్పాను. ప్లీజ్ మ్యామ్, వద్దు. అయ్యే సుధా, ఎందుకంత కంగారు? మీ అన్నయ్యలు ఏమీ తప్పు చేయలేదు కదా. నేనే పొగరెక్కి కొట్టాను. పైగా నా వలన నా పేరెంట్స్ కూడా మాటపడ్డారు. అందుకే అసలు ఏం జరిగిందనేది ఒకసారి డెమో చూద్దాం. నువ్వు ఇంకేమీ మాట్లాడద్దే. సుధా వాళ్ళ నాన్న కల్పించుకుని, ఎందుకు సుధా భయపడుతున్నావు? మీ అన్నయ్య ఏమీ తప్పు చేయలేదు కదా, ఇంకా ఎందుకు నీకు భయం? సుధాకి ఏడుపు వస్తుంది. తప్పుకి సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు తన అందరి ముందు ఇలా కామెంట్ చేయించుకోవాల్సి వచ్చిందని. వచ్చిందిగా సుధా, ఏదో నా కొడుకు అన్నాడన్నావుగా, చూయించు అమ్మాయి అన్నాడు. మంజు రమణ దగ్గరికి వెళ్ళి, నీవి ఇందాక నన్ను అన్న మాటలు ఒక అన్నతో చెల్లిని అనిపించే కుసంస్కారం నాకు లేదు కాబట్టి మీ ఫ్రెండ్తో అనిపిస్తానులే అని. రాజా, నువ్విట్రా. రాజా ముందుకొస్తే నన్ను ఎలా అయితే కామెంట్ చేశాడో రమణ అలాగే సేమ్ ఒక అక్షరం పొల్లుపోకుండా కామెంట్ చేయి ఇప్పుడు సుధని. ప్లీజ్ మంజు, వదిలే, నేను చేయలేను. ఎందుకు? పొద్దున్న నన్ను చూస్తుంటే నవ్వుతూ చూసావు కదా పక్క నుండి, మరి ఇప్పుడు నువ్వు చెయ్యాలి, లేకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. ఇంకా ఏమీ చేయలేక రమణ ఎలా కామెంట్ చేశాడో అలాగే సుధని కామెంట్ చేశాడు. అది వినగానే సుధా రాజా చెంపపై కొట్టింది. అయ్యో సుధా, ఇప్పుడు నువ్వెందుకు కొట్టావు రాజాని? ఇప్పుడు తను ఏమన్నాడని? సారీ మ్యామ్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మా అన్నయ్య రాంగ్ చేశాడని తెలిసి కూడా నేను వాడికే సపోర్ట్ ఇచ్చి మా నాన్నగారికి ఫోన్ చేసి వాడు చేసింది చెప్పకుండా మీరు కొట్టారని చెప్పాను. ఇప్పుడు అదే కామెంట్ నన్ను చేస్తే నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది పొద్దున కాలేజీలో అందరి ముందు అనిపించుకున్నారు మీరు, అప్పుడు మీకెలా ఉంటుంది అనేది ఇప్పుడు నాకు తెలిసింది అని ఏడుస్తుంది. సుధా, నేనే నీకు సారీ చెప్పాలి ఇలా చేసినందుకు. ఐఆమ్ వెరీ సారీ సుధా. మనము తప్పు చేసిన వాళ్ళ సొంత వాళ్ళైనా కూడా, ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో తప్పు చేస్తే అది తప్పు అనే చెప్పాలి, కానీ దాన్ని సమర్థించకూడదు. ఈరోజు నేను, రేపు నువ్వు, ఎల్లుండి ఇంకొకరు అవ్వచ్చు కదా, అందుకే ఇలా చేశాను. ప్లీజ్ నన్ను నీ అక్క అనుకొని క్షమించు. అయ్యో మ్యామ్, మీరు సారీ చెప్పడం ఏంటి? నేనే మీకు సారీ చెప్పాలి కానీ అని అంది. రమణ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, చూశారు కదా అంకుల్, ఇప్పుడు మీ అమ్మాయే కొట్టింది, మరి ఇప్పుడు ఏమంటారు? ఇంకా నాదే తప్పేనా, లేక తప్పుని ఎదిరించడం నేర్పిన నా పేరెంట్స్ తప్ప? చెప్పండి. ఏమీ మాట్లాడలేకపోయారు. సారీ అంకుల్, మీరు ఇలా తలదించుకోవాలని నేను చేయలేదు. నేను చేసిన దానివల్ల మీకు బాధ కలిగితే నన్ను క్షమించండి ప్లీజ్ అని చేతులు జోడించి. అయ్యో తల్లి, నువ్వు సారీ చెప్పడం ఎందుకు? వీళ్ళు చేసిన పనులకి మేము సారీ చెప్తున్నాం. అంకుల్, మీరు పెద్దవారు, మమ్మల్ని దీవించాలే కానీ ఇలా సారీ చెప్పకూడదు. సారీ రమణ, మిమ్మల్ని కొట్టాను.
మీరు అన్నదానికే నాకు కోపం వచ్చి అలా చేశాను, కానీ నాకు మీపై ఎటువంటి ఉద్దేశం లేదు. మనమందరం ఇలా ఇక్కడ మహా అయితే 6 నెలలు ఉంటాం, తర్వాత విడిపోతాం. తర్వాత ఎప్పుడైనా బయట కనబడితే హ్యాపీగా పలకరించుకోలే, కానీ కోపంతోనో లేక ఇంకా వేరే విధంగానో మొహాలు తిప్పుకోకూడదు కదా. కాబట్టి దీనిని ఇక్కడితో వదిలేసి అందరం మామూలుగా ఉందాం, సరేనా? ఓకే మంజు, ఇప్పుడు నువ్వు చేసిన పనికి నా చెల్లి ఎంత బాధపడిందో కల్లారా చూశాను. మీరు కూడా అంతే కదా. ఇక నుండి ఎవరిని ఏమీ అనం. సరే అయితే ఇదిగో ఈ డబ్బులు తీసుకుని ముందు మీరు వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోండి. పాపం రాజా అయితే ఇద్దరితో తిన్నాడు కదా దెబ్బలు అని నవ్వింది. ఆ మాటకి రవణ బ్యాచ్ అందరూ కూడా నవ్వారు. మేము వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటాం కానీ మాకు డబ్బులు వద్దు అన్నారు. అదేంటి? చూడు మంజు, మా తప్పు ఏమిటి అనేది మాకు తెలిసింది, అది కూడా మా పేరెంట్స్ ముందు, కాబట్టి మాకు డబ్బులు వద్దు అన్నారు. సరే అయితే మీ ఇష్టం. సరే అయితే ముందు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి లంచ్కి క్యాంటీన్కి వచ్చేయండి, అందరం కలిసి పార్టీ చేసుకుందాం, సరేనా? అందరూ ఓకే అంటారు. అక్కడ జరిగేది అంతా అక్కడున్న వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు. శరత్కి అయితే మంచులో ఇలాంటి షేడ్స్ కూడా ఉన్నాయా అనుకున్నాడు. తర్వాత మెల్లగా, సార్ ఏమిటి ఈ మంచు భుజంగిల్లి జోలపాడినట్టు ఇంత స్మూత్గా హ్యాండిల్ చేసింది? రమణ వాళ్ళ పేరెంట్స్ని చూసి ఇంకా ఎంత గొడవ అవుతుందో అనుకున్నాను అంటాడు శరత్. అయ్యో శరత్, నీకు కొత్త కదా, అందుకే అలా అనిపిస్తుంది. నువ్వు కాలేజ్కి వచ్చిన తర్వాత ఇలాంటివి అవ్వలేదు. అయినా నువ్వు ముందు ముందు ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుందిలే. అసలే నీకు లైఫ్ లాంగ్ బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది కదా మంజు పక్కన అంటాడు. సార్ మీరు ఇలా నన్ను భయపెట్టమాకండి. అసలే మంజు చూపించిన టికెట్ లేని సినిమా నుండి ఇంకా బయటికి రాలేదు, పైగా ఈ చెంపనొప్పి ఒకటి. అమ్మో శరత్, నీవేనా ఇలా మాట్లాడేది? నేను ఇప్పటి వరకు చాలా కామ్ అనుకున్నాను. నేను చాలా కామ్ సార్, కానీ ఇంటిలో వాళ్ళ దగ్గర నాలానే ఉంటాను. అర్థమైంది. తర్వాత పేరెంట్స్ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి సారీ చెప్పి ఒక 2 hours పర్మిషన్ తీసుకొని రమణ వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. వాసు గారు మంజుని పిలిచి తల మీద చెయ్యి వేసి నిమురుతూ, చాలా బాగా హ్యాండిల్ చేసావురా, సర్లే కానీ ఇంటికి వెళ్తావా? లేదు సార్, అసలే లాస్ట్ వీక్ కూడా రాలేదు కాలేజీకి, పెండింగ్ నోట్స్ చాలా ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకోవాలి, ఇంకా నేను క్లాస్కి వెళ్తాను అని వెళ్ళబోయేది వెనక్కి తిరిగి, సార్ మీ నొప్పి తగ్గిందా, లేకపోతే మీరు కూడా ఒక ఇంజెక్షన్ చేయించుకోండి అని ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకొని శరత్కి కన్ను కొట్టి నవ్వుకుంటూ, సుధా నడు క్లాస్కి వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయింది. క్లాస్కి వెళ్తూ, సారీ సుధా, నేను ఇబ్బంది పెట్టినందుకు. అయ్యో మ్యామ్, మీరు ఇలా అనొద్దు, నేను చేసిన తప్పు నాకు చూపించారు. అయితే నా మీద కోపం లేదు కదా? లేదు మ్యామ్. సరే అయితే ఆఫ్టర్నూన్ నువ్వు కూడా వచ్చే క్యాంటీన్కి అని తన క్లాస్ రూమ్ వస్తూ క్లాస్కి వెళ్ళింది. మంజు చేసిన పనికి ఇక్కడ శరత్ ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం రండి. మంజు అలా కన్ను కొట్టి వెళ్ళగానే ఒక్క నిమిషం షాక్ అయ్యి, అమ్మో మంజు, నేను నీకు చుక్కలు చూపిద్దామనుకుంటే నువ్వే నాకు చూపిస్తున్నావుగా తల్లి అనుకున్నాడు మనసులో. మిగతా స్టాఫ్ కూడా ప్రిన్సిపల్కి చెప్పి స్టాఫ్ రూమ్కి వెళ్ళారు. శరత్ కూడా క్లాస్ ఉందని క్లాస్కి వెళ్ళాడు. మంజు రూమ్కి వచ్చిన తర్వాత, ఏమైంది, ఎక్కడికి వెళ్ళావంటే, ఏం లేదు అని జరిగింది చెప్పింది. క్లాస్కి లెక్చరర్ రావడంతో ఆ టాపిక్ అందరితో వదిలేసి అందరూ క్లాస్లో లీనమయ్యారు. లంచ్ టైంలో క్యాంటీన్కి వెళ్తూ అనితకి ఫోన్ చేసింది క్యాంటీన్కి రమ్మని. వద్దు వదిన, నేను నీతో పాటు వస్తే అందరికీ డౌట్ వస్తుందేమో. అదేం రాదులే, నేను చూసుకుంటాను రా. సరే అయితే వస్తున్నాను. అందరూ క్యాంటీన్లో కలిశారు. అక్కడికి సుధా, అనిత కూడా వచ్చారు. ఇవాళ నుండి వాళ్ళిద్దరూ కూడా మన బ్యాచ్ అని చెప్పింది. సరదాగా పార్టీ చేసుకుని క్లాస్కి వెళ్ళిపోయారు. కాలేజ్ అయిపోయిన తర్వాత అనిత, నువ్వు వెళ్ళిపో, నేను సుమతితో వస్తాను, నాకు లైబ్రరీలో పని ఉంది అని చెప్పి లైబ్రరీకి వెళ్ళింది. పార్కింగ్ దగ్గరికి అనిత ఒకటే రావడం చూసి శరత్ అనితకి ఫోన్ చేసి మంజు గురించి అడిగాడు. మంజు లైబ్రరీకి వెళ్ళింది, సుమతితో వస్తుందని చెప్పింది. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి. ఓకే అన్నయ్య అని ఫోన్ పెట్టి స్కూటీ తీసుకుని వెళ్ళిపోయింది. శరత్ కూడా లైబ్రరీకి వెళ్ళి మంజు చూడకుండా మంజు వాళ్ళకి బ్యాక్ సైడ్ కూర్చున్నాడు. శరత్కి మంజు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందని డౌట్గా ఉంది. అందుకే వాళ్ళకి కనపడకుండా వాళ్ళ మాట వినడానికి కూర్చున్నాడు. అబ్బా మంజు, ఏంటి ఇక్కడికి లాక్కొని వచ్చావు? ఏం లేదే, చాలా టెన్షన్గా ఉంది, ఇంటికి వెళ్ళాలంటే. సుమతి నవ్వి, ఏమిటి ది గ్రేట్ మంజు గారికి భయమా? ఎప్పుడు నీ నోటి వెంట భయం అని వినలేదే. హే ఆపే, నువ్వు అమ్మ వాళ్ళు కాదు మేనేజ్ చేయడానికి. నాన్నకి నా గురించి తెలుసు కాబట్టి అమ్మని కూల్ చేసేవారు, కానీ ఇప్పుడు సారు వాళ్ళ ఇంటికి కాదా వెళ్ళేది. అసలే నా చేతి పంచికి బుగ్గ బూరిలాగా ఉబ్బింది. ఇందాక కూడా చూశాను, ఇంకా ఎర్రగానే ఉంది బుగ్గ. ఇప్పుడు అత్తయ్య చూస్తే పైగా పొద్దున నోటికొచ్చినట్టు మాట్లాడాను. ఇంకా నా వల్ల రమణ వాళ్ళ పేరెంట్స్తో కూడా అనిపించుకున్నారు. అయ్యో మంజు, మంజు బాధ వర్రీ అవ్వాల్సిన పని లేదే.
నువ్వు జరిగింది చెప్పు. అనిత కూడా చూసింది కదా. ఆంటీ ఏమనర్లే. అబ్బా అత్తయ్య గురించి కాదే, అత్తయ్యని మేనేజ్ చేస్తాను, పైగా కావాలంటే సార్నే బుక్ చేస్తాను. అమ్మ దుర్మార్గురాలా, నన్నే బుక్ చేస్తావా అమ్మ దగ్గర అని గుండెలపై చేయి వేసుకున్నాడు. మరి అయితే ఎందుకు భయపడుతున్నావు? నాకు ఈ మధ్య కొంచెం నోటి దురుసు ఎక్కువైంది. పొద్దున సార్ వాసు అంకుల్ రూమ్లో ఉన్నారని చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా అప్పుడు సార్ చాలా సీరియస్గా చూశారు నా వైపు ఉండి. సుమతి నవ్వుతూ, ఏంటే పెళ్ళి అవ్వగానే హస్బెండ్కి భయపడే వైఫ్ లాగా మాట్లాడుతున్నావు? నీకు అలాగే ఉంటుంది. అసలే నేను చేసిన పనికి లాక్కోలేక పీక్కోలేక చూస్తున్నాను. పైగా మళ్ళీ ఆ అకౌంట్లోకి ఈరోజు దోచి చేరింది. సరే మంజు, ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందామే. ఈరోజు అమ్మ తొందరగా రమ్మంది. ప్లీజ్ రా వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకున్న బుర్రతో సార్కి కూడా ఏదో ఒకటి చెప్పి తప్పించుకో. నిజమే, సరే రా వెళ్దాం అని లెగసి బయటకొచ్చి సుమతి స్కూటీ మీద ఇంటికి బయలుదేరారు. అమ్మ మంజు, తప్పించుకుందామని చూస్తావా? ఈరోజు చెప్తానే నీ సంగతి అనుకుని శరత్ కూడా బయలుదేరాడు. సుమతి మంజుని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది. శరత్ కూడా ఇంటికొచ్చి కార్ బయట పార్క్ చేసి లోపలికి వచ్చాడు. మంజు గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి మెయిన్ డోర్ దగ్గర నుంచి లోపలికి వెళ్లకుండా డోర్ని పట్టుకుని లోపలికి తొంగి చూస్తుంది. శరత్ ఏమైనా ఇంటికి వచ్చాడేమో అని. శరత్ కూడా మంజు వెనక నుంచొని చూస్తున్నాడు. అప్పుడే అనిత కిందికి వస్తూ మంజుని చూసి, ఏమిటి వదిన అక్కడే ఉండి చూస్తున్నావు, లోపలికి రాకుండా అని శరత్ని చూసింది. శరత్ తన గురించి చెప్పొద్దు అన్నట్టు సైగ చేశాడు. సరే అన్నట్టు తలూపి మంజు వైపు చూసింది. మంజు ఇంకా తొంగి చూస్తూనే ఉంది. ఏమైంది వదిన అలా చూస్తున్నావు? ఏమీ లేదు, మీ పెద్దన్న వచ్చాడా? ఏం వదిన, ఎందుకు ఇంకా రాలేదు? రాలేదా? అమ్మయ్య, ఈలోపు అత్తయ్యని మేనేజ్ చేస్తాను. ఎందుకు వదిన అమ్మని మేనేజ్ చేయటం? అదేనమ్మా, అసలే పొద్దున మీ అన్నని బుగ్గ బూరెలా ఉబ్బేటట్టు కొట్టాను కదా, ఇప్పుడు అత్తయ్య చూస్తే ఏమంటారు అని. అయినా అలా ఎలా కొట్టావు వదిన? నేనేమన్నా కావాలని కొట్టానా ఏంటి? మీ అన్నయ్య మధ్యలోకి వచ్చాడు, నా చేతి దెబ్బతిన్నాడు. ఇందులో లక్ష్మి గారు రూమ్లో నుండి బయటకు వస్తూ, ఏమిటి మంజు అక్కడే ఉన్నావు, లోపలికి రాకుండా? అత్తయ్య ఇప్పుడే వచ్చాను అని లోపలికి రాబోతుండగా అదే అదునుగా శరత్ మంజుని తోసుకుంటూ బుగ్గ మీద చేయి పెట్టుకుని వచ్చి చాలా దీనంగా ఫేస్ పెట్టి వాళ్ళ అమ్మ ముందు కూర్చుని, అబ్బా అమ్మ చాలా నొప్పిగా ఉంది, అనిత వెళ్ళి కొంచెం ఐస్ క్యూబ్స్ తీసుకురావా, బాగా పెయిన్గా ఉంది. అలాగే అన్నయ్య అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. లక్ష్మి గారు కంగారుగా, చంద్ర ఏమైందిరా? ఏం లేదమ్మా. ఏం లేదేమిట్రా, ఒకసారి చేతి అని బలవంతంగా చేయి తీసి చూసి, ఏమైందిరా, చెంప ఇంత ఎర్రగా అయింది? అమ్మా మరి అది ఏమిట్రా చెప్పకుండా అలా నాచుతున్నావు? మరి పొద్దున కాలేజీకి వెళ్ళిన తర్వాత నన్ను నీ కోడలు అందరి ముందు కొట్టిందమ్మా, నేను అసలు ఏమీ అనలేదమ్మా అని లక్ష్మి గారికి చెప్పి మంజు వైపు చూసి కన్ను కొట్టాడు. శరత్తుని చూస్తూ లోపలికి వెళ్ళి అక్కడ చేసే డ్రామా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది. ఎప్పుడైతే శరత్ కన్ను కొట్టాడో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి లక్ష్మి గారు ఏమంటారో అని భయంగా చూస్తూ ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.